Day 7 of Self Love series vlog and video, whatever you call. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనం డే 7లోకి సక్సెస్ఫుల్గా అడుగు పెట్టేసాం. 6 days కంప్లీట్ చేసేసాం. ఆల్మోస్ట్ 7th డే అండ్ సక్సెస్ఫుల్గా 1 week కంప్లీట్ చేసేసాం అనమాట. డే 7లో మన టార్గెట్ ఏంటి, మనం దేని గురించి డే 7 వీడియో చేస్తున్నాం అనేది ఫార్వర్డ్లో చెప్పేస్తాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి కమెంట్ కూడా చేసేయండి. సో మన డే అయితే స్టార్ట్ అయిపోయింది. డే 7లో ఫ్రెష్ అయిపోయాం, ఇంట్లో వర్క్స్ అయిపోయినాయి, హాట్ వాటర్. ఈరోజు అయితే జస్ట్ వామ్ వేసి ప్లెయిన్ వాటర్ తీసుకుంటున్నా, మరగపెట్టేసి ఆ వాటర్ అలా కూర్చొని ఒక 10 to 15 minutes నేను ప్రశాంతంగా తాగుతూ ఉంటా. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది. సో అలా మన డే అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఈ 6 days ఒక్కొక్క టాపిక్ మీద మనం ఒక్కొక్క టాపిక్ని ఫాలో అవుతూ వచ్చాం. 7th డే కూడా టాపిక్ ఉంది. ఇది మెయిన్ నవ్వే డేస్ అందరూ ఫాలో అవ్వలేకపోతున్నది. ఈవెన్ నేను కూడా ఈ మధ్య చాలా బాగా రిపీట్ చేసిన వర్క్ అనమాట. అది ఏంటి అంటే అది ఇదే. సో టిఫిన్ చేస్తా, నేను ఫోన్ చూస్తున్నాను. మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏది చేసేటప్పుడు కూడా ఫోన్ చూడకూడదు. ఇది ఈ మధ్య డాక్టర్స్ చెప్తున్నారు, మనకి సోషల్ మీడియాలో అవేర్నెస్ వచ్చింది. సో ఎందుకు చూడకూడదంటే, మనం అలా ఫోన్ చూస్తూ తినేస్తూ ఉంటే ఎంత తినేస్తున్నామో తెలియదు. ఫస్ట్ తినేది ప్రాపర్గా మన బాడీ తీసుకోలేదన్నమాట. మైండ్ఫుల్గా ఈట్ చేయలేనప్పుడు మన బాడీకి ప్రాపర్గా వెళ్ళదు. సో కొంచెమైనా మీరు ప్రశాంతంగా కూర్చొని, నేను కింద కూర్చోను కాబట్టి మంచం మీద కూర్చున్నా ఏమనుకోకండి. ప్రాపర్గా ఒక ప్లేస్లో కూర్చొని మైండ్ఫుల్గా ఒక 10 minutes అవ్వనివ్వండి, 15 minutes అవ్వనివ్వండి, మైండ్ఫుల్గా తినండి. సో ఫోన్ చూస్తా పక్కన మాట్లాడుతూ తినకూడదు. ఇది నేను మీకు చూపించడం కోసమే వీడియో తీశాను. ఈ మధ్య నాకు స్క్రీన్ టైం బీభత్సంగా ఎక్కువైపోయింది. నేను మీకు చెప్తున్నాను కదా, నేను చాలా యూస్ చేస్తున్నా ఫోన్. బికాజ్ ఎడిటింగ్ పర్పస్, సెర్చెస్, న్యూ ఐడియాస్, న్యూ థాట్స్, ఇంకా అప్గ్రేడ్ చేయడం వీడియోస్, ఎడిటింగ్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి, అండ్ నా కాలేజ్ సబ్జెక్ట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్క్రీన్ టైం అయితే చాలా చాలా ఎక్కువైపోయింది. అందులో నేను ఇలా తింటూ ఫోన్ చూడడం వల్ల నేను అక్కడ ఎంత తింటున్నా, ఏంటి, ఎక్కడ స్టాప్ చేయాలనేది కూడా తెలీదు. మన బాడీ ప్రాపర్గా తీసుకోదు, మైండ్ఫుల్గా ఈట్ చేయకపోవడం వల్ల సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇలా చాలా చాలా జరుగుతూ ఉంటాయన్నమాట. మన డే 7 వీడియోలో మన టార్గెట్ ఏంటంటే ఒక 2-3 hours మన ఫోన్ పక్కన పెట్టడమే మన టార్గెట్. దీన్ని డిజిటల్ డీటాక్స్ అంటారనమాట. డిజిటల్ డీటాక్స్ అంటే కొన్ని అవర్స్ మొబైల్, సోషల్ మీడియా, టీవీ ఆర్ ల్యాప్టాప్ ఇవేమీ లేకుండా ఉండటమే డిజిటల్ డీటాక్స్ అనమాట. డేలో ఒక 2-3 hours, డే మొత్తంలో 24 hours మనం ఒక 2-3 hours డిజిటల్ డీటాక్స్ చేసుకోవాలి, మనల్ని మనమే. సో ఇది నేను టార్గెట్గా పెట్టుకున్నాను. సో ఈ డిజిటల్ డీటాక్స్ చెయ్యడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. అసలు ఆ యూజెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ రిలాక్స్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఫోన్ చూడకుండా ఉంటారో ఐస్ కూడా నొప్పి పెట్టవు, రెడ్గా రావు, హెడేక్ రాదు. సో ఇది నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అనమాట. మైండ్ అయితే రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇలా మనం ఫోన్ చూస్తూ ఉండడం వల్ల దేని మీద ఫోకస్ చేయలేము. అలా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఇన్స్టా రీల్స్, వాట్సాప్, యూట్యూబ్ షార్ట్స్ ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే డే ఎలా అయిపోతుందో తెలీదు, టైం ఫాస్ట్గా అయిపోతుంది. చూసారా, నేను అలా వంట చేసేటప్పుడు ఫోన్ చూస్తున్నా, నడిచేటప్పుడు ఫోన్ చూస్తూ ఉన్నా. ఇంకా ఫోన్ చూడాలి, ఏదో ఒకటి షార్ట్స్ చూడాలి, రీల్స్ చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఆ డోపమైన్ అనేది హిట్ అవ్వదు అనమాట. ఇంకా 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 అనేది చెప్తూ ఉంటుంది. సో దానివల్ల బాగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం మనం. స్ట్రెస్ పెరుగుతుంది, యాంగ్జైటీ పెరుగుతుంది. ఫోన్ చూడడం వల్ల అన్నీ ఉంటాయన్నమాట. చూడకపోవడం వల్ల మన ఫోకస్ పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, బెటర్ స్లీప్ వస్తుంది, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అవేర్నెస్, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఏ వర్క్ ఎలా చేయాలి, ఏ టైంకి ఏది చేయాలి, ఇంకా వర్క్స్ ఏమున్నాయని మన ఫోకస్ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో డేలో ఒక 2-3 hours మనం డిజిటల్ డీటాక్సిఫై అవ్వడం వల్ల ఇన్ని యూజెస్ ఉంటాయన్నమాట. సో దాని నుంచి అవాయిడ్ చేయడానికి మీరు ఒక బుక్ తీసుకుని ఆ బుక్లో మీకు అనిపించినవి రాయండి, మీ డైలీ రొటీన్ రాయండి, మీ టు డూ లిస్ట్ రాయండి, మీరు ఏమనుకుంటున్నారు నెక్స్ట్ డే లిస్ట్ రాయండి, అండ్ ఈ డేలో ఇన్కంప్లీట్ వర్క్స్ రాయండి, మీ గోల్స్ రాయండి. ఇలా మీకు అనిపించింది ఆ డిజిటల్ డీటాక్స్ చేయలేకపోతే బుక్ మీద రాయండి, లేదంటే బుక్ చదవండి, వేరే ఏమన్నా ఎక్స్ట్రా వర్క్స్ పెట్టుకోండి, లేదంటే బెటర్గా స్లీప్ చేయండి. దాన్ని అవాయిడ్ చేయడానికి ఇలా చేయండి. సో నేనేం చేస్తానంటే నేనైతే బుక్లోనే రాస్తున్నాను. బికాజ్
మనకి బుక్కుకు మించిన రెమెడీ ఇంకేం ఉండదన్నమాట. అలా రాస్తూ ఉంటే మైండ్‌లో థాట్స్ అన్నీ రిలాక్స్‌గా ఉంటుంది. నౌ-ఏ-డేస్ ఈ డిజిటల్ డీటాక్స్ చాలామందికి అవేర్‌నెస్ వచ్చింది. అందరూ చేయలేకపోతున్నారు. బికాజ్ మనం యూట్యూబ్‌లో షార్ట్స్ స్క్రోల్ చేస్తా ఉంటే అలా రోజు ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు. మన ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. సో, పేషెన్సీ కూడా తగ్గిపోతుంది. చిరాకు, కోపం ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల. సో, సడన్‌గా మనం ఏది స్టాప్ చేయలేము. మన చేతుల్లో ఏది ఉండదు కాబట్టి చిన్నగా ఒక చిన్న హ్యాబిటే ఒక పెద్ద చేంజ్ తీసుకొస్తది. చిన్నగా ఒకరోజు ఒక 1 అవర్ ఫోన్ చూడకుండా ఉండండి. నెక్స్ట్ ఒక 2 అవర్స్ చూడకుండా ఉండండి. ఆ నెక్స్ట్ ఇంకొక 3 అవర్స్ చూడకుండా ఇలా 1 అవర్ మీరు ఇంక్రీజ్ చేసుకుంటా డే మొత్తంలో డే బై డే అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తుంటే అది లాస్ట్‌కి ఒక 7 అవర్స్, ఒక హాఫ్ డే, ఒక 1 డే అవుతూ ఉంటుంది. సో, ఫుల్ 1 డే మనం అవాయిడ్ చేయలేమనుకోండి. బట్ అట్‌లీస్ట్ అందులో కొంచెం చేసినా బెటరే కదా మనకి. బెటర్ అనిపిస్తూ ఉంటదనమాట. సో, స్టార్టింగ్ ఒక 1-3 అవర్స్ మీరు ఫోన్‌ని అవాయిడ్ చేయండి. ఆ తర్వాత రిజల్ట్స్ మీరే చూస్తారు డెఫినెట్‌గా. ఇది మనకు అవసరం. ఈ లైఫ్ స్టైల్‌లో నౌ-ఏ-డేస్ ఇది చాలా అవసరం. సో, డే 7లో ఒక 2-3 అవర్స్ డిజిటల్ డీటాక్స్ మనకి మనమే చేసుకోవాలన్నమాట. సో, నేనైతే ట్రై చేస్తున్నాను. డెఫినెట్‌గా ఒక 2-3 అవర్స్ అయితే చూడకుండా ఉంటా. ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను ఫోన్ చూడను. ఆల్మోస్ట్ 2 అవర్స్, 3 అవర్స్ చూడను. సో, దెన్ ఐ విల్ సక్సెస్ కదా! సో, అలాగే మీరు కూడా మీ రొటీన్‌లో ఒక 2-3 అవర్స్ డే మొత్తం మీద ఫోన్ చూడకుండా ఉండడానికి ట్రై చేయండి. సో, ఈ వీడియో ఎలా అనిపించింది? టుడే వీడియో అయితే ఇదే. మీకు నచ్చిందని అనుకుంటున్నా. వెయిట్ ఫర్ డే 8 వీడియో. సో, ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఈ సిరీస్ స్టార్టింగ్ నుంచి చూడని వాళ్ళు కూడా చూడండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. ఈ సిరీస్ ఎలా అనిపించిందో కూడా మీ అభిప్రాయం దీని మీద మీరేమనుకుంటున్నారు? లెట్ మీ కమెంట్ ఇన్ కమెంట్ బాక్స్. సో, స్టే ట్యూన్డ్ టు తెలుగమ్మి రాణి. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. స్టే సేఫ్, స్టే హెల్తీ. బాయ్ బాయ్. టేక్ కేర్. See you on next vlog. Bye bye.